నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రపంచ మేధావికి ఘన నివాళి, వర్ణ విభేదాలకు స్వస్తి పలకండి, అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయండి। రాజ్యాంగ రచయిత 121వ జయంతి వేడుకల్లో వక్తలు। ఘనంగా ప్రారంభమైన రెవెన్యూ క్రీడల పోటీలు, తెలంగాణ మినహా కోస్తా ఆంధ్ర రాయలసీమ ఉద్యోగుల హాజరు। ఎర్రచందనం స్మగ్లర్లపై అటవీశాఖ ఉక్కుపాదం, పీలేరు బాకరాపేట మార్గ మధ్యలో నిఘా, 24 మంది నిందితుల అరెస్ట్, వస్తు సామగ్రి స్వాధీనం। పని ఒత్తిడిని తగ్గించండి, కనీస వేతనాలను అమలు చేయండి, సంఘమిత్రుల డిమాండ్, కుప్పంలో అంబేద్కర్ సాక్షిగా నిరసన। వార్తల్లోని వివరాలు। వివక్షకు గురైన వ్యక్తి నుండి సంఘ సంస్కర్త పుట్టుకొస్తారని, అలాంటి మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి పేర్కొన్నారు। బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 122వ జయంతి వేడుకలు జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో శనివారం సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం నుండి అంబేద్కర్ భవనం వరకు దళిత సంఘ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్, జాయింట్ కలెక్టర్ సిహెచ్ విజయమోహన్, ఎస్పీ క్రాంతిరాణ టాటా, దళిత నాయకులు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజంలో వివక్షకు గురవటం వల్ల కసితో సంఘ సంస్కర్త ఉద్భవిస్తారని, అలా వివక్షకు గురైన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు। తాను అనుభవించిన కష్టాలు, వివక్ష మరొకరు ఎదుర్కోకూడదని భావించి రాజ్యాంగ నిర్మాణంలో దళితులకు రిజర్వేషన్ కల్పించారని తెలిపారు। ఈ రిజర్వేషన్ దళితుల అభ్యున్నతికి తోడ్పడుతుందని అన్నారు। అధికార కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని తెలిపారు। అందరికీ ఉచిత విద్య, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై ఖచ్చితమైన వైఖరితో ఉందన్నారు। ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లోని విద్యార్థులకు ఆరోగ్యపరమైన పరీక్షల కోసం ఉచితంగా క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు। ఇందుకోసం ఎంపీ నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు। ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ మాట్లాడుతూ, దళితుల అభివృద్ధికి బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించిన నిధులు వారి అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు। విద్య, వైద్యం, పారిశుధ్యం తదితర అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు। ఎస్పీ క్రాంతిరాణ టాటా మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ కేసులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రతి నెల 4వ సోమవారం దళితులకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో దళిత నాయకులు విజయ్ భాస్కర్, జయరాం, ప్రకాష్, మధు, యువరాజ్, ధనలక్ష్మి, మునస్వామి, కెకే రవి తదితరులు పాల్గొన్నారు। శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం కొల్లగొట్టడానికి స్మగ్లర్లు చేస్తున్న విశ్వ ప్రయత్నాలను అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొంటూ వాటిని తిప్పికొడుతున్నారు। అరుదైన వన సంపదైన ఎర్ర బంగారాన్ని సంరక్షించుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక దృష్టిని సారించారు। శ్యామల సెక్షన్ పరిసరాల్లో స్మగ్లర్లు ఉన్నట్లు చెన్నై నుండి పీలేరు అటవీశాఖ అధికారులకు సమాచారం అందడంతో ఆపరేషన్ నిర్వహించారు। చంద్రగిరి, శ్రీవారిమెట్టు ప్రాంతాల నుండి శేషాచలం అడవుల్లోకి స్మగ్లర్లు చొరబడుతున్నారని తెలిసిన అధికారులు ఆయా ప్రాంతాల్లో నిఘా వేసి బందోబస్తును పెంచడంతో స్మగ్లర్లు వారి రూటు మార్చారు। స్మగ్లర్ల కదలికలను గుర్తించిన కొంతమంది అధికారులకు సమాచారం అందించడంతో పీలేరు మీదుగా బాకరాపేటకు వస్తున్న 4 స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని వారిని విచారించగా మరో 20 మంది పట్టుబడ్డారని, వీరంతా తిరువన్నామలై, ధర్మపురికి చెందిన వారిగా గుర్తించామని తెలిపారు। వీరంతా బాకరాపేట ఘాట్లోని మైలవరం నుండి కళ్యాణ్ డ్యాంకు వెళ్లే రహదారిలో పట్టుబడ్డారని, వీరి నుండి కత్తులు, 3 రోజులకు సరిపడే ఆహార పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు। నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు। స్మగ్లర్లు చామల సెక్షన్ పరిసరాల్లో కొట్టడానికి వస్తున్నారని సమాచారం ఉంది మనకి। తమిళనాడులో కూడా కొంతమంది ఇన్ఫర్మేషన్ కూడా ఫోన్ చేసి చెప్పినారు। ఈ మధ్య మనం రిపీటెడ్గా చంద్రగిరి పరిసరాలంతా ఎక్కువ కాపు కాస్తున్న వల్ల వాళ్ళు ఈసారి రూట్ మార్చి వయా పీలేరు మీద బాగ్రాపేట మీదుగా వచ్చేసి బాగ్రాపేటలో దిగి ఇక్కడి నుంచి ఆటోల ద్వారా కానీ లేకపోతే ఘాట్ రోడ్లో షార్ట్ కట్లో కానీ పోయేదానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది। మేము దానిపై నిఘా పెట్టినాము। నిన్న సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు దొరికినారు మనకు, ఒక 4 అట్లా। వాళ్ళని మనం విచారణ చేస్తూ వస్తే ఒక్కొక్కరే ఆ విధంగా 24 మంది వ్యక్తులు దొరికినారు। కొంతమంది
మన బాగ్రాబాయి ఘాట్లో మయూరవనం ఉంది. అక్కడ నుంచి మన కళ్యాణం వరకు ఒక రూట్ వెళ్తుంది. ఆ రూట్లో కూడా ఆల్రెడీ వాళ్ళు కావాల్సిన ఆహార సామాగ్రి అంతా తీసుకుని బయలుదేరిపోతున్నారు. ఈ నలుగురు ఇచ్చిన సమాచారంతో మేము అడవిలోకి వెళ్ళి వాళ్ళని దాడి చేసి అందరం పట్టుకోవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని యువత, రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని తిరుపతి ఎంపీ డాక్టర్ చింతామోహన్ పిలుపునిచ్చారు. ఎంఆర్పల్లె మాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో శనివారం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీ చింతామోహన్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, మమత, నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సమాజానికి విస్తృత సేవలందించిన 15 మంది కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులకు, దళిత వృద్ధులకు ఘనంగా సన్మానం చేశారు. సమావేశం అనంతరం 1000 మందికి పైగా పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సమావేశంలో మమత మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. స్త్రీలకు సంబంధించిన హక్కుల గురించి బాబాసాహెబ్ పోరాటం చేశారని చెప్పారు. సమానత్వాన్ని కోరుకుని సమాజ స్థాపనకు కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రారెడ్డి, ఆముదాల తులసిరాం, నాగయ్య, తహసీల్దార్ నాగార్జున రెడ్డి, ఎంపీడీఓ ఆదిం రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన బరోడా రాజు గారు సహాయం చేయటం వల్ల ఆయన ఉన్నత విద్య కూడా అభ్యసించడం జరిగింది. అమెరికాకు వెళ్ళి ఆయన లండన్, అమెరికా వంటి దేశాల్లో చదువుకున్నప్పటికీ అనుక్షణం పేద ప్రజల గురించి ఆయన ఆలోచన విధానము చాలా వేరుగా ఉండేది. ప్రతి క్షణం తప్పించేవారు. ఎందుకంటే అప్పట్లో మనకు తెలిసిందే అంటరానితనం ఉండేది. ఒక చెరువు నీళ్ళంటే ఆ నీళ్లు కొంతమంది అగ్రవర్ణాల వారు వాడటము, మిగతా వర్ణాల వాళ్ళు వాడకూడదు అనేది ఉండేది. ఆ విషయంలో చాలా తాపత్రయపడిన వ్యక్తి ఆయన. మనకు ఆయన ఎన్నో మంచి అమూల్యమైన గ్రంథాలు కూడా రచించారు. దళితుల పక్షపాతి అయిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి అర్బన్ మండలం తిమ్మినాయుడుపాళెం దళితవాడకు చెందిన సుమారు 150 మంది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన దళితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజీవ్ నగర్ పంచాయతీలో నిర్వహించిన వార్డుబాట కార్యక్రమంలో ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు కరుణాకర్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. కరుణాకర్ రెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలకు కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివంగత నేత ఆశయాలు నెరవేరాలంటే వైఎస్ జగన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని, ఆ దిశగా కార్యకర్తలు ప్రజల్లో అవగాహన తీసుకురావాలని పార్టీలో చేరిన కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, తిమ్మినాయుడుపాళెం మాజీ సర్పంచ్ ఆదం సుధాకర్ రెడ్డి, పంచాయతీ పార్టీ ఇన్ఛార్జి పెంచలయ్య, సెట్టిపల్లె పంచాయతీ అధ్యక్షులు రుద్రగోపి, వెంకటేష్, గణేష్, మునస్వామి, పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలోని మెసానిక్ క్రీడా మైదానంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన జట్లకు బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. అలాగే ఈ క్రీడల్లో పాల్గొనేందుకు తెలంగాణ ఉద్యోగులు మినహా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు హాజరయ్యారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సంఘమిత్రుల సమస్యలు పరిష్కరించాలంటూ కుప్పం నియోజకవర్గం సంఘమిత్రుల సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా కుప్పం నియోజకవర్గ సంఘమిత్రం నాయకులు బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. మానవహారం నిర్వహించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘమిత్రం సంఘ నాయకులు కిరణ్ మాట్లాడుతూ గత వారం రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు, సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు. గత 12 సంవత్సరాలుగా చాలని జీతాలతో అవస్థలు పడుతున్నామని అన్నారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కుప్పం నియోజకవర్గ సంఘమిత్రాలందరూ కలిసి మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంటే 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కనీస వేతనాలు కూడా కొన్ని సంవత్సరాల నుంచి మాకు అందటం లేదు. 12 సంవత్సరాల నుంచి మాకు కనీస వేతనాలు కూడా ఇవ్వటం లేదు. కావున ఈ సంఘమిత్రాల కుప్పం నియోజకవర్గం సంఘమిత్రాలంతా ధర్నా కార్యక్రమం 16వ తేదీ చేపట్టి కనీస వేతనం 8,600 రూపాయలు మాకు మా కష్టాన్ని తెలుసుకొని అందరూ ప్రభుత్వం సంఘమిత్ర మంగమ్మ మాట్లాడుతూ 12 సంవత్సరాలు ప్రభుత్వం తమ దగ్గర వెట్టి చాకరీ చేయించుకుందని వాపోయారు. కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్రులు పాల్గొన్నారు. మేము గత 12 సంవత్సరాలుగా పేదలను గుర్తించి పేదరిక నిర్మూలన కోసము, ప్రభుత్వ పథకాల కోసము మేము ఎంతో కృషి చేస్తూ ఉన్నాము. మా కృషిని గుర్తించి
12 సంవత్సరాలుగా వెట్టి చాకరీ చేయించుకుంటా ఉన్నారు ప్రభుత్వము. కానీ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించక వీధి పాలు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రస్తుతము వేల సంఖ్యలో జాబులు ఇస్తామని చెప్తా ఉన్నారు, రాజీవ్ కిరణాల పథకాలు పెడతామని చెప్తున్నారు. కానీ మేము 12 సంవత్సరాలుగా పనిచేసిన మమ్మల్ని గుర్తించకుండా, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేక మా కనీస వేతనాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. అవసరమైతే పని చేయండి, అవసరం లేకపోతే ఇండ్లు పోండి అంటారు. దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని మాజీ జెడ్పీ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపారు. శనివారం అంబేద్కర్ 121వ జయంతిని పురస్కరించుకుని కుప్పంలో గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్త్రీల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసి వారి హక్కుల కోసం నిరంతర పోరాటాలు సాగించిన మహనీయులు అని కొనియాడారు. సమసమాజ నిర్మాణం కోసం కృషి చేసి మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగిన రోజున దేశాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులు, యువజనులు, ఉపాధ్యాయులు, లాయర్లు, వైద్యులు, మేధావులతో కూడిన ఉద్యమ సంస్థ అని సాప్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఆర్ హరిబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ వేర్పాటువాదుల స్వార్థపూరిత రాజకీయాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేయటమే సాప్స్ ప్రధాన లక్ష్యమని అన్నారు. అలాంటి ఉద్యమ సంస్థకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు రాజకీయ పార్టీలో చేరి వ్యక్తిగత ప్రయోజనాలకు పాల్పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. సాప్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమం, పోరాటం రాజకీయాలకు అతీతంగా జరిగాయని ఆయన గుర్తు చేశారు. భారత జాతి ఉద్ధారకుడిగా, సమాజ నిర్మాతగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలిచాడని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి వెంకటరెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 121వ జయంతి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వేద మంత్రాలతో పూజలు జరిపిన అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశంలో డీపీపీ కార్యదర్శి వెంకటరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ బోధనలు శాశ్వత సత్యాలుగా నిలిచాయన్నారు. అభ్యుదయ, స్వావలంబన, ఆర్థిక దేశంగా భారతదేశం ఉండాలనే భావనతో రాజ్యాంగాన్ని లిఖించారని పేర్కొన్నారు. స్త్రీలకు సంబంధించిన హక్కులు సాధించలేకపోయామని 1951లో కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి బాబాసాహెబ్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈఓ వెంకటరామరెడ్డి, ముఖ్య భద్రతాధికారి ఎంకే సింగ్, డీఈఓ విద్యారణ్య స్వామి, పిఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను అందులో నింపుతూ ఏ సందర్భాల్లో ఏ విధంగా ఆయన ఒక ఉద్యమశీలిగా, అధ్యయనశీలిగా, విశ్లేషకుడుగా, సమాజం గురించి ఆలోచించినటువంటి ఒక గొప్ప తత్వవేత్తగా, భారత జాతి ఉద్ధారకునిగా, సమసమాజ నిర్మాణం కొరకు తనదైన పాత్రను పోషించి ఎందరినో కలుపుకున్నటువంటి ఒక మహా వ్యక్తిగా, మహా మనిషిగా మన కళ్ళ ముందు నిలబెడతారు తెలుగు కవి భీమన్న. తిరుపతి నగరంలో 3 లక్షల మంది 42 మురికి వాడల్లో నివసిస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక కమిటీ సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న వార్డుబాట కార్యక్రమం రైల్వే కాలనీలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ, కాంగ్రెస్ పార్టీ, వ్యాపార సంఘాల నాయకులతో పాటు రైల్వే కాలనీ యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి భూమన కరుణాకర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వార్డు బాటలో ప్రజలు రాబోయే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. రైల్వే కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో 3 లక్షల మంది ప్రజలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు. చిరంజీవి ఎమ్మెల్యేగా తిరుపతికి చేసింది శూన్యమని పేర్కొన్నారు. 2 వాటర్ ట్యాంకులతో నీటిని అందిస్తున్నామని చిరంజీవి చెప్పడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3 సంవత్సరాలుగా తిరుపతి పట్టణం పూర్తిగా ప్రభుత్వ నిరాదరణకు గురైంది. ఏ పథకము కూడా రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఉన్నటువంటి పథకం ఒకటి కూడా కొనసాగలేదు. రాజశేఖర రెడ్డి గారు తిరుపతి పట్టణంలో దాదాపు 55,000 మందికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తే 27,000 కార్డుల్ని ఈ ప్రభుత్వం తొలగించి వేసి 24,000 మందికి వికలాంగుల వృద్ధాప్య పింఛన్లు రాజశేఖర రెడ్డి గారు ఇస్తే 11,000 మంది పింఛన్లను తీసివేసింది. తిరుపతి ప్రజలను వచ్చిచ్చినటువంటి చిరంజీవి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం మన అందరి మీద ఉన్నది. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా అభివృద్ధి కావడమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయమని తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ చింతామోహన్ తెలిపారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 121వ జయంతిని పురస్కరించుకుని తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో తిరుపతి ఎంపీ చింతామోహన్ బర్త్డే కేకును కట్ చేశారు. అంతకుముందు బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ మహిళలకు సమానత్వం కావాలని అనేక పోరాటాలు చేశారని పేర్కొన్నారు. ఈ రోజు రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రజలకు త్వరలో 10,000 మందికి రేషన్ కార్డులు, దీపం గ్యాస్ కనెక్షన్లు, ఏఏవై కార్డులు పంపిణీ చేస్తామన్నారు. అలాగే మహిళలకు మెడికల్ కళాశాల సమీపంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్లో గదులను డిప్పు ద్వారా వారం రోజుల్లో ఇస్తామన్నారు. టీటీడీలో 50 మంది హాకర్స్కు లైసెన్స్ ఇప్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రసాద్, అడిషనల్ కమిషనర్ ఈశ్వరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గీతాంజలి, ఆర్ఓ వర్మ, మాజీ కౌన్సిలర్లు సుబ్రహ్మణ్యం, నరసింహులు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎలా నిజాయితీ అంటే ఈరోజు నిజాయితీ అనేది రాజకీయ నాయకుల్లో కనిపించడం లేదు. అసలు చూద్దామన్నా కూడా కనపడటం రోజుల్లో ముఖ్యంగా తిరుపతిలో ఉన్నటువంటి నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా నా చెల్లెల దృష్టిలో పెట్టుకొని 3 అంశాల గురించి మాట్లాడారు ప్రభుత్వంతో. ముఖ్యంగా 35 కిలోల బియ్యం 10,000 మందికి ఇవ్వాలను ఎవరు కావాలనుకుంటున్నారో, అర్హులు అనుకుంటున్నారో 35 మందికి నెలకు 35 కిలోల బియ్యం నెలకు ఇవ్వాలి. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్ణ విభేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ రచయితను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. రాజ్యాంగ సృష్టికర్త, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 121వ జయంతి వేడుకలను తిరుపతిలో కోలాహలంగా జరుపుకున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ముంచెత్తి ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. ముందుగా దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత లోక్సత్తా, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, వామపక్షాల నేతలు, కార్యకర్తలు వేర్వేరుగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళితుల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయన పట్ల వారికున్న గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. మన రాజ్పాల్ డాక్టర్ బాబాసాహెబ్ జన్మదినానికి ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా అమలులో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పటిష్టంగా నిలిపిన ఘనత కూడా ఆయనదేనని కొనియాడారు. దళితులు తమ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ దళితులకే కాదు ప్రతి భారతీయ పౌరుడికి ఆదర్శప్రాయమని, ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామని కోరారు. ఈ రోజుకి రాజ్యాంగం మనది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా కూడా ఇంత రాజ్యాంగం నిలబడిందంటే దాని వెనుక ఆయన మేధా తపస్సు ఉంది, మేధాశక్తి ఉంది. ఇప్పటికీ కూడా అందరూ కూడా ఈ భారత రాజ్యాంగాన్ని దేశాల్లో ఎన్నో విమర్శలు చేశారు. అయినా కూడా మనం ఇంతవరకు కూడా రాజ్యాంగాన్ని చక్కగా నిలుపుకుంటున్నాము. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అన్నిటికీ కూడా పరిష్కారం రాజ్యాంగం చూపిస్తుంది. అటువంటి మేధావి ఆయన జయంతి ఉత్సవం ఈరోజు పండుగ మనందరూ జరుపుకోవడం ఆనందదాయకం. అణగారిన వర్గాల వారికి హక్కులను కల్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని దళిత నేతలు కీర్తించారు. అంబేద్కర్ 121వ జయంతి సందర్భంగా జయంతి వేడుకలు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా సీనియర్ సిటిజన్ డాక్టర్ నాగయ్య హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచ మేధావి జయంతి వేడుకలను పండుగలా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. కుల మతాలు, రాజకీయాలు, వర్గ విభేదాలు లేకుండా ఐక్యంగా జయంతి వేడుకలను నిర్వహించడం శుభ పరిణామమన్నారు. హక్కుల పరిరక్షణకు దళితులు ఐక్య పోరాటాలు చేయాలని, అలాగే విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు, దళిత నేతలు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అలాగే తిరుపతి రూరల్ సాయినగర్ పంచాయతీలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ పంచాయతీ పరిధిలోని కేశవాయనగుంట అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆ పంచాయతీ మాజీ సర్పంచ్ డివి రమణ హాజరై అంబేద్కర్ జయంతి సందర్భంగా తయారు చేసిన కేకును కట్ చేసి స్థానికులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డివి రమణ మాట్లాడుతూ దేశంలో వర్గ విభేదాలు దాదాపు కనుమరుగైపోయాయని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో అంబేద్కర్ యువజన సేవా సంఘం నాయకులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలలో మరి ఇప్పటికి కూడాను అనేకమైన మత ఘర్షణలు జరుగుతున్నాయి, ఆకలి పోరాటాలు జరుగుతున్నాయి, నిరుద్యోగ సమస్యలతో చాలా దేశాల్లో కూడా మరి పోరాటాలు జరుగుతున్నాయి. మరి వీటన్నిటితో కూడా పోల్చుకుంటే మన భారతదేశము చాలా గొప్పగా ఉంది. ప్రపంచంలోనే శాంతియుత దేశంగా మరి ప్రపంచ జనాభాలో 2వ స్థానంలో ఉన్న భారతదేశంలో ఈరోజు అన్ని మతాలు, అన్ని కులాలు కూడా ఐకమత్యంతో ముందుకు పోతున్నాయంటే దీనికి ప్రధాన కారణం స్వర్గీయ బిఆర్ అంబేద్కర్ గారు. మనురాజ్యాన్ని నిరసించి సమరాజ్యాన్ని కాంక్షించిన క్రాంతిదర్శి, నిమ్న కులాల హితాన్ని కోరి వారిలో స్ఫూర్తిని రగిల్చిన ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ చింతామోహన్ కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 121వ జయంతిని పురస్కరించుకుని శనివారం తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ జయంతి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ చింతామోహన్, ఆ వర్సిటీ కులపతి హరేకృష్ణ శతపథి హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ బహుజన హితాన్ని కోరి స్వేచ్ఛ, సమానత్వం బోధించిన మహనీయుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరని తెలిపారు. నిమ్న జాతుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయమని పేర్కొన్నారు. తాను అనుభవించిన కష్టాలు తన జాతి అనుభవించకూడదని తప్పించిన బహుజన హితుడు అంబేద్కర్ అని కీర్తించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మీనన్, ప్రొఫెసర్ నల్లన్న, ఆ వర్సిటీ రిజిస్ట్రార్ గురుమూర్తి, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. పాలకులకు, పాలితులకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శప్రాయమని తిరుపతి ఆర్డీఓ ప్రసాద్ కొనియాడారు. శనివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంబేద్కర్ 121వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం తిరుపతి శాఖ ఆధ్వర్యంలో జయంతి సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా తిరుపతి ఆర్డీఓ ప్రసాద్, అర్బన్ తహసీల్దార్ నాగార్జున రెడ్డి, ఆ సంఘం అధ్యక్షులు పరమశివం హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో నా ప్రజలే పాలకులు కావాలని కాంక్షించిన మహానుభావుడు అంబేద్కర్ అని ప్రశంసించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు రాజ్యాంగాన్ని నిర్మించి దశ దిశ నిర్దేశకులుగా అంబేద్కర్ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. యువతీ యువకులు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయడానికి కంకణబద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. అతి పెద్ద దేశం భారతదేశం, ప్రజాస్వామిక దేశం. అటువంటి ప్రజాస్వామిక దేశానికి ఒక ప్లానింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే అంబేద్కర్ గారే. ఆయన ఆ రోజు భారత రాజ్యాంగము పరిపక్వంగా అందరికీ ఉపయోగపడే రీతిలో, అంటే బలహీనులు కానీ, కింద స్థాయి వాళ్ళు కానీ, పై కులాల వారికి కూడా అందరికీ ఉపయోగపడే రీతిలో అందరికీ ఆ రాజ్యాంగం నిర్మించినారు. అనంతరం ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నగర అధ్యక్షులు పరమశివం మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంఘికంగా అభివృద్ధిని సాధించాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో అతిపెద్ద సామాజిక ఉద్యమాన్ని సాగించి పీడిత కులాలకు రక్షణ కల్పించారని కొనియాడారు. బోధించు, సమీకరించు, సాధించు అనే 3 నినాదాలను దేశవ్యాప్తంగా బహుజనుల గుండెల నిండా నింపిన మహానుభావులు అంబేద్కర్ అని కీర్తించారు. అంబేద్కర్ ఏ ఒక్క జాతికో కులానికో చెందినవారు కాదని, అందరి వారని పేర్కొన్నారు. అంబేద్కర్ను పూజిస్తూనే ఆయన విగ్రహాలను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు అంజయ్య, గుండ్లూరు వెంకటరమణ, సవరయ్య, సిద్ధయ్యమూర్తి, చలపతిరావు, రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేవుడు, ఆయన ఈ జాతిపిత, ఆయన మరి ఆయన విగ్రహాలు కూడా ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఈ దుర్మార్గులు మొదలుపెట్టారు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. మేము రాబోయేటువంటి రోజుల్లో ఈ దుర్మార్గులకి లెసన్ చెప్పేటువంటి విధంగా మనం ఒక తిరుపతి నుంచి చిత్తూరు జిల్లా మొత్తం కూడా ఒక యాత్ర పెట్టి అవేర్నెస్ కార్యక్రమం ఒకటి పెట్టి మనం చిత్తూరులో వెళ్ళి అంబేద్కర్ విగ్రహం ప్రదర్శించేటువంటి కార్యక్రమం కూడా తీసుకోబోతున్నాం.
ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆరాధ్య దైవమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 121వ జయంతిని కుల మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా వేడుకగా నిర్వహించారు. శనివారం తిరుపతిలోని కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఆవరణలో ఆ బ్యాంక్ పాలక మండలి అధ్యక్షులు పులుగూరు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పాలక మండలి డైరెక్టర్లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సుమారు 500 మంది నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మన దేశంలోనే కాక ఇతర దేశాలు కూడా ఆచరణలో పెడుతున్నాయని తెలిపారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగించి బడుగుల అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మహనీయులు అంబేద్కర్ అని పులుగూరు మురళి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ బ్యాంక్ వైస్ చైర్మన్ ఆనంద్ బాబు యాదవ్, డైరెక్టర్లు మునిరామయ్య, బ్రహ్మానందం రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, రామ్మూర్తి రాయల్, కాంగ్రెస్ నాయకులు వెంకటరమణ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే తిరుపతి ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహానికి ఇంజనీర్ గణేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పూడే గ్రామంలోని హరిజనవాడ విద్యార్థులకు కంప్యూటర్ను అందజేశారు. అలాగే నిరుపేద వయోవృద్ధులకు 200 రూపాయల పెన్షన్ను అందజేశారు. సుమారు 100 మంది నిరుపేద మహిళలకు చీరలను పంపిణీ చేసి 200 మందికి అన్నదానం చేశారు. ఆ తర్వాత పీసీసీ ఎస్సీసెల్ కోఆర్డినేటర్ జయచంద్ర ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొనసాగిద్దాం కొనసాగిద్దాం, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం 100 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వాసు, చంద్ర, పరశురాం, రామాంజులు, అబ్బాస్, దేవరాజులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిరుపతి జేసీఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. గత కొద్ది కాలంగా మైదుకూరుకు చెందిన సుబాబి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమె ఆపరేషన్ కు రక్తం అవసరమైనందున జేసీఐ ఆధ్వర్యంలో మోహన్ కుమార్ గౌరీ రక్తాన్ని అందించారని జేసీఐ అధ్యక్షులు బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీఐ నాయకులు రమణ, రాజేష్, బ్లడ్ బ్యాంక్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 121వ జయంతి వేడుకలను సెట్టిపల్లె పంచాయతీలోని అంబేద్కర్ నగర్లో శనివారం ఘనంగా నిర్వహించినట్లు ఆ కాలనీ అధ్యక్షులు ఎంఎస్ వేణు ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేసి చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు, ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ బాబు, కృష్ణయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ మేధావికి ఘన నివాళి, వర్ణ విభేదాలకు స్వస్తి పలకండి, అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయండి. రాజ్యాంగ రచయిత 121వ జయంతి వేడుకల్లో వక్తలు. ఘనంగా ప్రారంభమైన రెవెన్యూ క్రీడల పోటీలు, తెలంగాణ మినహా కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ఉద్యోగుల హాజరు. ఎర్రచందనం స్మగ్లర్లపై అటవీశాఖ ఉక్కుపాదం, పీలేరు, బాకరాపేట మార్గ మధ్యలో నిఘా, 24 మంది నిందితుల అరెస్ట్, వస్తు సామగ్రి స్వాధీనం. పని ఒత్తిడిని తగ్గించండి, కనీస వేతనాలను అమలు చేయండి, సంఘమిత్రుల డిమాండ్. కుప్పంలో అంబేద్కర్ సాక్షిగా నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.